రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ప్రజా సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న దళిత గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించాలన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మరి పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి క్రమంలో మరి పోలీసులు ప్రజా సంఘాల నాయకులపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికి రెండోసారి ఈరోజు కోర్టులోకి హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వాలే మేము పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఈ గిరిజనులకు దళితులకు హామీలు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు కూడా తీసుకొని ఈరోజు జాప్యం చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈ సమాజం అంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పినందుకే ఈరోజు పోలీసులు మా పైన అక్రమంగా కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం గతంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చినప్పుడు మరి గత ప్రభుత్వము మరి ప్రజా సంఘాల నాయకులపైన పోడు భూములకు సంబంధించిన ఎలాంటి కేసులున్నా ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా మాపై ఉన్నటువంటి కేసులు మాత్రం ఎత్తివేసేటువంటి పరిస్థితులు లేదు. మాతో పాటు అదేవిధంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి దళితులపైన గిరిజనులపైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి వారిపై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పోడు భూముల హక్కు పత్రాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి కేసులను కూడా తక్షణమే ప్రభుత్వం మా పైన తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం మా పోరాటాలు కేసులతో అక్రమ కేసులతో అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ పోడు భూములకు న్యాయం జరిగేంత వరకు హక్కుపత్రాలు వచ్చేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.